హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి మొబైల్ అయితే ఆఫర్లో అయితే ఎలా అయితే పర్చేస్ చేయాలో ఈ యొక్క వీడియోలో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే క్లారిటీ వస్తుంది ఎలా అయితే పర్చేస్ చేయాలో, ఆఫర్ అనేది కార్డ్స్ అనేది ఎలా అయితే యాడ్ చేయాలో ఈ యొక్క వీడియో అయితే ఫుల్గా చెప్తాం ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ అయితే చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా వచ్చేసి మీ యొక్క ఫ్లిప్కార్ట్ యాప్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుంది. మీరైతే ఏదో ఒక మొబైల్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చాలా అయితే మొబైల్స్ అనేవి ఆఫర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. బ్యాంక్ కార్డ్స్ కానీ యూజ్ చేసినట్టయితే 10% ఎక్స్ట్రా అయితే రావడం అయితే జరుగుతుంది. బడ్జెట్లో ధరలో ఫోన్ అయితే తీసుకునే వాళ్ళ కోసం అయితే నేనైతే ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. రియల్మీ నుంచి అయితే నార్జో 50A మరియు 50i మొబైల్స్ గురించి అయితే రివ్యూ అయితే చేశాను. మీరు కనుక వీడియోస్ కానీ చూడండి అయితే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఆ యొక్క వీడియో కూడా ఫుల్గా అయితే చూడండి, మీకు తీసుకోవచ్చో లేదని చెప్పేసి ఒక క్లారిటీ అనేది వస్తుంది బడ్జెట్ రేంజ్లో. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్ వచ్చేసి ఇయర్లీ 2 times అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క బిగ్ బిలియన్ సేల్ అయితే మీరైతే అస్సలు అయితే మిస్ అయితే చేయొద్దు, ఎందుకంటే చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళైతే. బడ్జెట్ రేంజ్లో మొబైల్ కొన్న వాళ్ళ కోసం అయితే నేను ఆల్రెడీ వీడియో చేసే ఫ్రెండ్స్. రియల్మీ నార్జో 50A మరియు 50i గురించి అయితే చాలా బెస్ట్ మొబైల్ ఫ్రెండ్స్. ఇదైతే 6000 మరియు 7000 రేంజ్లో అయితే కొన్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అలానే బడ్జెట్ ధరలో పోకో నుంచి C31 మొబైల్ అయితే 7999 రూపీస్కి అయితే నేను ఆల్రెడీ రివ్యూ అయితే ఇచ్చా ఫ్రెండ్స్. మీరు కనుక వీడియో కానీ చూడలేదు, దాన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, మీరైతే అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడైతే ఇన్ఫినిక్స్ నుంచి అయితే హాట్ అండ్ ప్లే అయితే మొబైల్ అయితే పర్చేస్ చేయాలనుకుంటున్నాను. ఈ యొక్క మొబైల్ వచ్చేసి కూడా చాలా చాలా బెస్ట్ మొబైల్ ఫ్రెండ్స్. చాలా ఎక్కువ ఫీచర్స్ ఇచ్చారు చాలా తక్కువ ధరలో అయితే. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి చాలా ఎక్కువ అవుతుంది, కానీ ఆఫర్లో అయితే 8499 రూపీస్ అయితే ఇచ్చారు వీళ్ళైతే. కార్డ్స్ కనుక యూజ్ చేసినట్టయితే ఎక్స్ట్రాగా 850 రూపీస్ అయితే తగ్గుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఐసిఐసి నుంచి అయితే 10% మరియు యాక్సిస్ బ్యాంక్ నుంచి అయితే 10% అయితే కార్డ్స్ కానీ యూజ్ చేసినట్టయితే ఎక్స్ట్రా 10% నుంచి 15% వరకు అయితే మీకైతే డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క మొబైల్ వచ్చేసి 8999 రూపీస్ అయితే ఉంది, కానీ ఆఫర్లో వచ్చేసి 8500 చేశారు ఈ యొక్క మొబైల్ వచ్చేసి. నేనైతే ఆల్రెడీ ప్లేస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. మీకైతే కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత చేంజ్ అడ్రస్ ఉంటుంది, మీకు నచ్చిన అడ్రస్ అయితే మీకైతే ఏ అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ అయితే క్లిక్ అయితే చేయండి. లేకపోతే చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఆర్డర్ అయితే ప్లేస్ అయితే చేసిన ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి పేమెంట్స్ ట్యాబ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు గైస్, ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. యూపీఐ నుంచి అయితే కూడా ఫోన్పే, గూగుల్ పే నుంచి కూడా మీరైతే పే అయితే చేయొచ్చు. కింద వచ్చేసి వాలెట్స్ నుంచి అయితే పే చేసినట్టయితే ఎక్స్ట్రా 200 నుంచి 100 రూపీస్ కానీ 200 రూపీస్ కానీ మీకైతే రావడం జరుగుతుంది. కింద వచ్చేసి చూడండి గైస్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ అని ఉంటుంది. మీరు కనుక కార్డ్స్ కానీ యూజ్ చేసినట్టయితే ఐసిఐసి కానీ యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ కానీ యూజ్ చేసినట్టయితే మీకైతే ఎక్స్ట్రాగా 10% అయితే రావడం అయితే జరుగుతుంది. నేనైతే కార్డ్స్ నుంచి అయితే పేమెంట్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే ఎక్స్ట్రాగా క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. నేనైతే డెబిట్ కార్డ్ నుంచి అయితే మొబైల్ పర్చేస్ చేయాలనుకుంటున్నా. డెబిట్ కార్డ్ మీద క్లిక్ అయితే చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇంటర్ఫేస్ అలా చూపిస్తుంది. కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది. కార్డ్ నెంబర్ వచ్చేసి 16 సంఖ్యల కార్డ్ నెంబర్ అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కార్డ్ ఫ్రంట్ వైపులో ఉంటుంది. అది వచ్చేసి కార్డ్ కింద కానీ చూసుకున్నట్టయితే మీకైతే మంత్, ఇయర్ అని అడుగుతుంది. మంత్ వచ్చేసి మీకు కార్డ్ పైన ఏ అయితే మంత్ ఉందో మంత్ మరియు ఇయర్ అయితే ఏది ఉందో దాని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పక్కన వచ్చేసి సివివి అని అడుగుతుంది. సివివి దగ్గర వచ్చేసి మీరైతే కార్డ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 3 digits నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కార్డ్ నెంబర్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత కింద వచ్చేసి మీరు అయితే ఆప్షన్ చూసుకోవచ్చు, పే అని చెప్పేసి ఉంటుంది. పే వచ్చేసి 8400 నుంచి 7600 అయితే రావడం జరిగింది, ఎందుకంటే కరెక్ట్ డీటెయిల్స్ అనేది మీరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కింద వచ్చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేసేసి ఫ్లిప్కార్ట్ నుంచి మెసేజ్ రావాలని చెప్పేసి అలో అయితే చేసేసేయండి. పే 7600 అని చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 850 రూపీస్ అయితే మీకైతే మైనస్ అయితే అయింది. చూసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయితే అయిపోయింది. ఒక మొబైల్ వచ్చేసి డెలివరీ వచ్చేసి October 7th అయితే నాకైతే రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళైతే. మీదుగా చూసుకున్నట్టయితే ఆర్డర్ అయితే ప్లేస్ అయితే అయిపోయింది. 7649 రూపీస్ అయితే మీకైతే పే అయితే చేశారు. ఇక్కడ పే చేసిన తర్వాత 50 కాయిన్స్ అయితే సూపర్ కాయిన్స్ అయితే రావడం జరిగింది. సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే అలానే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే మనం చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇలానే మనకు యూట్యూబ్ ఛానల్లో ఎర్నింగ్ టిప్స్ కోసం అయితే ప్రతి ఒక్క రోజు చెప్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఎర్నింగ్ టిప్స్ కోసం అయితే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. పేమెంట్స్ కూడా చాలా జెన్యున్గా అయితే ఇవ్వడం జరిగింది గైస్. సో మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకుని మాకైతే చిన్న హెల్ప్ అయితే ఇవ్వండి. అలానే
పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే మనం చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.